వస్తూ ఉంటుందయ్యా. ఏం పట్టించుకోకు. మీ అమ్మగారు మీ నాన్నగారు ఏమన్నా అన్నా కొంచెం దానికి సర్ది చెప్పయ్యా. అదేమన్నా తప్పు చేసినా కడుపులో పెట్టుకో. నీ చేతిలో నేను దాన్ని చెయ్యి పెట్టాను, నేను బతికిపోతాను, లేకపోతే నాకు మనుగడే ఉండదయ్యా అంటూ అంత గాంభీర్యంగా ఉన్నటువంటి ఆడపిల్ల తండ్రి బావురుమని ఏడుస్తాడు. అలాగే హిమవంతుడు కూడా పరమశివుడి దగ్గర సేవలకి వినియోగిస్తూ మా అమ్మాయిని చక్కగా చూసుకోయ్యా, సేవలన్నీ చేయించుకో అంటూ అన్నీ కూడా తెలియచేశాడు. అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ తల్లి సేవలు చేస్తూ మిగతా దేవతలందరికీ కంగారు పుట్టింది. ఈవిడేమో సేవలు చేస్తుంది, ఆయన సేవలు చేయించుకుంటున్నారు, వీళ్ళకి వికారం కలగట్లేదు, ఇంకెప్పుడు పెళ్ళయ్యేను, ఎప్పుడు వాళ్ళిద్దరికీ కలిసి కుమారుడు పుట్టేను, ఎప్పుడు తారకాసుర వధ జరిగేను అంటూ అందరూ కూడా మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చేశాడు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత దేవేంద్రుడు ఏం చేశాడు, మన్మథుని పిలిచాడు. మన్మథుడు వల్లనే కదా ఈ సృష్టి అంతా ముందుకు నడుస్తుంది. మన్మథ బాణాలు మన మనసుల మీద పడుతున్నాయి కాబట్టి మనకి భక్తి అన్నది లేకుండా లౌకికమైనటువంటి సుఖాల వైపే మన మనసు వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మన్మథుడిని పిలిచి పరమశివుడు హిమోత్పర్వత ప్రాణముల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ పార్వతీదేవి ఆయనకి సేవలు చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన తపస్సుకి భంగం కలిగేటట్టుగా నీ యొక్క బాణాన్ని వెయ్యాలి అని చెప్పారు. వెంటనే అంతటి మన్మథుడు కూడా ఆలోచించాడు. ఎందుకంటే మన్మథుడు అంటే విష్ణుమూర్తి యొక్క మానస పుత్రుడు. మరి అలాంటి పుత్రుడు అంటే పరమశివుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా వేరు కాదు కదా. తండ్రి యొక్క కామాన్ని ప్రశ్నించే హక్కు పుత్రుడికి లేదు, ఇది చాలా తప్పు. కాబట్టి నేను చేస్తే ఏమైతుంది, పోనీ ఆ బాణం వేసి వచ్చిన తర్వాత నా తండ్రి విష్ణుమూర్తి ఊరుకుంటాడా? కుండలీకాక్షుడి పుత్రుండేనై ఉండి భవంశధరుడిపై ఎట్లు వేస్తూ నేను ఈ కుండలీకాక్షుడి పుత్రుణ్ణి, నేను ఆ యొక్క పరమశివుడి పైన ఇలాంటి మన్మథ బాణాలు ఎలా వేస్తాను అని మన్మథుడు ఎంతో మదన పడుతుంది. దేవతా కార్యమని దేవేంద్రుడు నచ్చ చెప్పేసరికి దేవతా కార్యం కోసం ఆయన వచ్చాడు. అలా వచ్చాడే కానీ రతీదేవికి చెప్పాడు ఇలా సంగతి. అంటే ఎలా అండి, ఇది చాలా కష్టమైనటువంటి పని అని చెప్పింది. అయినా కొత్తది కదా దేవకార్యం అని చెప్పారు. అందరూ కూడా ఈ యొక్క రతీదేవి మన్మథుడు ఆ యొక్క హిమాలయ పర్వత ప్రాణముల్లోకి వెళ్ళి పరమశివుడి పైన మన్మథ బాణాలు వేయడానికి వెళ్తే దేవతలందరూ పైనుంచి చూస్తూ ఉన్నారు ఏమవుతుందో అని. వెంటనే మన్మథుడు అందరూ చూసుకుని పార్వతీదేవి పరమశివుడికి దండలు వేసి సపర్యలు చేస్తూ ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా ఉన్నటువంటి సమయంలో ఒక మన్మథ బాణాన్ని పరమశివుడి పైన వదిలిపెట్టాడు. అసలు పరమశివుడు ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు తప్పితే ఆయనకి మనోవికారాలు ఏమీ ఉండదండి. ఏదో మండల వాసన వచ్చింది కదా, వెలగాజ వాసన వచ్చింది కదా, వాసన రాగానే కళ్ళు తెరిచి తపస్సు చేసుకుంటున్నటువంటి అతను కళ్ళు తెరిచి చూసే అవకాశం ఉండదు. ఆయన ఎటు